మంచి పనులు చేసిన మాత్రాన దేవత ఆరాధించిన మాత్రాన దుఃఖం లేకుండా పడుతుందా? ఒత్తిడి లేకుండా ఉంటావా? సమస్యలు లేకుండా ఉంటావా? ఉండదు. అంతే. చావు రాకుండా తప్పించుకోగలవా? మరణ భయం, నిద్రలో తెలియదు ఎలా ఉంటుంది అజ్ఞాన భయం, ఈ విధంగా భయం, ఆందోళన, ఉద్రేకం, కామకోపాలు, వాసన ఇవన్నీ కారణాలు. ఏ ఒకటి వేరు కాదు. దేన్ని మనం కట్ చేసినా అన్నీ వస్తాయి. ఒక మంచి గుణాన్ని నువ్వు స్వీకరణ చేస్తే అన్నీ మంచి గుణాలు వస్తాయి. ఒక చెడ్డ గుణాన్ని కనుక విడిచిపెడితే నేను నాకైనా భయం విడిచిపెట్టే అహంకారం అన్నీ పోతాయి. కానీ బయటపడటం కష్టం. ఎప్పుడు నిత్యం ఆనందంగా ఉండాలని కోరుకుంటాడా? తాత్కాలిక ఆనందాన్ని కోరుకుంటావా? అంటే ఎప్పుడు ఉండాలి ఆనందం, మారకూడదు. అంటే తృప్తి ఉండాలి. అలాంటి ఆనందం ఉంటుందా? ఉంటుంది. అది ఆధ్యాత్మికంగా పరిపూర్ణమైన ఆనందంగా మౌనంగా సత్యం స్వరూపంగా నువ్వు ఉన్నావు. నీ స్వరూపమే ఎరుక. ఎరుక స్వభావం ఏంటి? సత్యానంద పరిపూర్ణ మౌనము అని మన భారతీయులు, మన ఋషులు కనుక్కొని వారి సందేశం ఇచ్చారు. అది అనుభవంలో గమనించి సత్కరణ అర్థం చేస్తూ వ్యవహార జ్ఞానం అందరితో పాటు మనం ఒక నైతిక విలువలకి కట్టుబడాలి. ఇదే నేను చెప్పగలుగుతాను.